బీద మోపిదేవి వెంకటరమణ ప్లేస్ లో రాజ్యసభకు టీడీపీ నుంచి 2 వ్యక్తులను పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకీ టీడీపీ నుంచి ఆ ప్లేస్లు కొట్టేబోతున్నారు ఎవరు? వైసీపీ నుంచి నెగ్గిన 2 రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నారు. వారే మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు. ఈ 2 గురువారం తమ పదవులకు రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కి స్వయంగా తమ యొక్క రాజీనామా పత్రాలను సమర్పించారు. 2 తొందరలో టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇక బీదా మస్తాన్ రావు తొలి నుంచి టీడీపీ వారే. ఆయన మధ్యలో వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన తన మాతృ సంస్థలోకి రాబోతున్నారు. ఆయనకు తగిన న్యాయం చేస్తామని పార్టీ నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన స్థానం రాజ్యసభలో ఖాళీ అయినట్టే. 2028 జూన్ 21 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అంటే గట్టిగా 4 ఏళ్లు అన్నమాట. ఇక మోపిదేవి వెంకటరమణ తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆయనకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ హామీ ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు బాధ్యతకు తగిన గ్యారంటీ దక్కింది అని అంటున్నారు. మోపిదేవి రాజ్యసభ పదవీ కాలం జూన్ 21, 2026 దాకా ఉంది. అంటే 2 ఏళ్ల కాల పరిమితి ఉందన్నమాట. ఈ 2 పోస్టులు ఖాళీ అయినట్టుగా తొందరలోనే ప్రకటన రానుంది. అయితే ఈ 2 రాజ్యసభ ఎంపీ పోస్టుల కోసం టీడీపీ కూటమిలోని ఆశావాహులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు చూపు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మీద ఉంది అని అంటున్నారు. ఆయన గుంటూరు నుంచి లోక్సభకు 2 సార్లు ఎంపీగా నెగ్గారు. ఇటీవల ఎన్నికల కంటే ముందు పోటీ చేయకుండా తప్పుకున్నారు గల్లా జయదేవ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉండటంతో గల్లా పార్లమెంటులో అడుగు పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు కూడా ఆయనకున్న అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. దీంతో గల్లాకు ఖచ్చితంగా ఈ రెండిటిలో ఒక ఎంపీ సీటు కన్ఫర్మ్ అని అంటున్నారు. మరో ఎంపీ సీటును జనసేనకి ఇస్తారని అంటున్నారు. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఈ పోస్ట్ ఖరారైందని తెలుస్తోంది. నాగబాబుకు ఇలా పెద్దల సభలో అవకాశం దక్కుతుందని మాట్లాడుకుంటున్న పరిస్థితి. నాగబాబు 2019లో జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి భారీ ఓట్లను తెచ్చుకున్నారు. వైసీపీని తక్కువ మెజారిటీకే పరిమితం చేశారు. ఇక నాగబాబు 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ కూటమిలోని బీజేపీ రావటంతో ఆ సీటు సీఎం రమేష్ కి బీజేపీ కోటాలో ఇవ్వాల్సి రావడంతో మిత్రధర్మం ప్రకారం నాగబాబు తప్పుకున్నారు. దీంతో నాగబాబు ఆనాడు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా రాజ్యసభ సీట్ ఇస్తామని కూటమి పెద్దలు ప్రామిస్ చేశారని ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ శుభగడియలు వచ్చాయని అంటున్నారు. దీంతో నాగబాబు తొందరలోనే ఎంపీ అవుతారని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు చూస్తే కేంద్ర మంత్రివర్గంలో జనసేన కోటా కింద ఒక కేంద్ర మంత్రి పదవి బెర్త్ అట్టే పెట్టి ఉంచారని అంటున్నారు. నాగబాబు ఎంపీ కాగానే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కటం ఖాయమని అంటున్నారు. ఈ విధంగా ఆలోచనలు చేయటం వల్లనే టీటీడీ చైర్మన్ పోస్ట్ కానీ ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ కానీ నాగబాబుకి వద్దు అని జనసేన హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నాగబాబు ఉండబోతున్నారన్నమాట. ఒకే టైంలో అన్నదమ్ములిద్దరూ కీలక పదవుల్లో ఉండటం అంటే అది రాజకీయ విశేషమే. ఇంతకీ 2 ఏళ్ల ఎంపీ పోస్ట్ ఎవరికి, 4 ఏళ్ల ఎంపీ పోస్ట్ ఎవరికి అన్నది తేలాల్సి ఉంది.